రాఖీ పండగ రోజున ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి? దరిద్రంలో, నిత్య దరిద్రంలో, అష్టదరిద్రంలో అసలైన దరిద్రం అంటే ఇదే. అంటే ఏ సమయంలో కట్టాలి అని? అదే చెప్తా నాన్న. అసలు దీనికి సమయాలు లేవు నాన్న. కొత్తగా పండితులు కొత్త కొత్త సమయాలు తీసుకొచ్చి భద్రాకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం, గుళికాకాలం అనేక రకాల కాలాలు తీసుకొచ్చి ఈ సమయంలోనే కట్టుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేస్తున్నారు చూసారా? దీనంత దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచం ఇంకోటి లేదు కాక లేదు. మీరు ఎక్కడో ప్రపంచంలో ఒక మూల ఉంటారు నాన్న, ఒక రాష్ట్రంలోనే అనుకుందాం, ఒక మూల ఉంటారు, నేను ఎక్కడో మూల ఉంటా. మీ దగ్గరకు పొద్దున బయలుదేరితే రాత్రికి వచ్చి మీ ఇంటికి, మీరు మా చెల్లి అనుకుంటాం, మీ ఇంటికి వచ్చా. రాత్రికి వస్తే రాఖీ కట్టరా మీరు? కడతాము. ముహూర్తం అయిపోయింది కట్టరని చెప్తారా? లేదు. ముహూర్తం అయిపోయింది కట్టించుకొని చెప్పి నేను వెనక్కి వస్తానా? కదా. దానికి భద్రాకాలం, అభద్రాకాలం ఇవి ఏంటి నాన్న? పొద్దున 6 గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 9:30, 10 గంటల వరకు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. దాంట్లో ఏమాత్రమైనటువంటి సంశయం లేదు. దానికి ముహూర్తాలు చూసుకోవడం అంటే దొంగతనం చేయడానికి దొంగ ముహూర్తం చూసుకున్నట్టే లెక్క. పండగే మంది కాదని చెప్తున్నా, దాంట్లో మళ్ళీ ముహూర్తాలు చూసుకోవటమా? ఎంత దౌర్భాగ్యం అది కదా. నేను దీనికి విరుద్ధం ముఖ్యంగా.